చెప్పేదేమో పెద్ద ఎత్తున వస్తున్నాయని ఏదో వస్తున్నాయని కాదు. ఈరోజు చెప్పిన వాస్తవాలే. ఆ రోజు పత్రికలు రాసినంత మాత్రాన ఏ పత్రిక రాస్తే ఆ పత్రిక వారిని కోరండి, అడగండి. ప్రభుత్వ పరంగా వచ్చిన ప్రకటనని ఆ ప్రకటన మేరకు నేను జవాబు చెప్తాను తప్ప పత్రికల్లో వచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని పోయే కార్యాచరణ తీసుకోను. విన్నారుగా మంత్రి శ్రీధర్ బాబు మాటలు. దావోస్ పెట్టుబడులపై మీడియా వాళ్ళని అడగాలంట. మరి తమరు అప్పట్లో ఇదే దావోస్ పెట్టుబడులకు సంబంధించి ఏమన్నారు? ఒకసారి గుర్తు చేసుకోండి సార్. దావోస్ పర్యటన కంటే ఈసారి 4 రెట్లు ఎక్కువగా 1,79,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు చేసుకుంటాం. ఇది గొప్ప విజయం మేము ఇప్పుడు అనుకోవటం లేదు. విజయం ఏ రోజైతే $1 ట్రిలియన్ ఎకానమీ చెప్తామో ఆ విజయానికి దోహదపడే ఈ అడుగులు మొదటి అడుగులు మీకు చెప్తా ఉన్నాను. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా సార్? ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డి గారే ఇలా మాట్లాడేవారని అనుకున్నారంతా, కానీ మీరు కూడా అలాగే తయారయ్యారు. అసలే ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు ఉంది మన రాష్ట్ర పరిస్థితి. రాష్ట్రంలో చూస్తేనేమో చిల్లి గవ్వలేదంటున్నారు మీరే, కానీ దావోస్ నుంచి మాత్రం కోట్ల మూటలు తెస్తున్నామని కలరింగిస్తున్నారు. ఈ అంకెల గారడి చూస్తుంటే పైన పటారం లోన లోటారం అనే సామెత తెలంగాణ సర్కారుకు అతికిచ్చినట్టు సరిపోతుంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే మంత్రి గారు కోట్లు కురిపిస్తుంటే ముఖ్యమంత్రి గారేమో నా దగ్గర పైసలు లేవు, ఖజానా ఖాళీ అంటూ ఊరూరా డప్పు కొడుతున్నారు. అప్పులు కట్టడానికి పైసలు లేవని ఒక ఆయన ఏడుస్తుంటే లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయి అని ఇంకొక ఆయన పండగ చేసుకో అంటున్నారు. అసలు ఈ ఇద్దరు సింక్ లోనే ఉన్నారా ఇంతకీ? ఇంకో విషయం, అసలు ఎంఓయూలు అంటే పెళ్లి పత్రికలు లాంటివని వీరికి ఎవరో ఒకరు చెప్పాలి. పత్రిక చూసి పెళ్లి అయిపోయిందని మురిసిపడే రకం వీళ్ళు. అసలే రాష్ట్రంలో పరిస్థితి చూస్తే రైతుకు రుణమాఫీ పైసలు లేవు, ధాన్యం కొనుగోలు లేవు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగుల పరిస్థితి అయితే ముందు నొయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. నోటిఫికేషన్లు వస్తాయా రావా అని ఎదురు చూస్తుంటే దావోస్లో దిగ్గజ కంపెనీల సీఈఓలతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రోడ్ల వెంట మాకు పెట్టుబడులు వచ్చాయో అంటూ హోర్డింగులు పెట్టి ఊదరగొట్టారు. ఇంట్లో ఈగల మోత బయట పల్లెకిల మోత అన్నట్టుంది పరిస్థితి. రాష్ట్రంలో సమస్యలు పీకల దాకా ఉంటే దావోస్ దబాయింపులు మాత్రం తగ్గడం లేదు. వీళ్ళు నిజామాబాద్ ఐటీ టవర్లో సగం సీట్లు ఖాళీగా పెట్టుకొని లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడడం అంటే తల్లికి అన్నం పెట్టినోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్ట వెనకడికి. అలా ఉంది పరిస్థితి. మంత్రి గారు, మీరు అసెంబ్లీలో చెప్పే లెక్కలకు జనాల జేబుల్లో ఉన్న పైసలకు అస్సలు పొంతనే లేదు. ఆ 44 ఒప్పందాలు ఎప్పుడు పరిశ్రమలు అవుతాయి? ఆ 68,000 ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? అవి వచ్చేదాకా ఈ అంకెలన్నీ గాలిలో మేడలని ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రజలన్నీ గమనిస్తున్నారు సార్. ఈ ఫోటో షూట్లు, హోర్డింగులు, యాడ్ల వెనుకున్న అసలు రంగును తెలంగాణ సమాజం త్వరలోనే బయటపెడుతుంది. కాగితపు సంతకాలతో కడుపు నిండదు. కంటికి కనిపించే అభివృద్ధి కావాలి. ఈ దావోస్ ముచ్చట కాస్త అంకెల గారడి అని తేటతెల్లమైపోయింది. ఇక పబ్లిసిటీ చాలు, పని మొదలెట్టండి అంటున్నారు తెలంగాణ ప్రజానికం.